హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను రెసిపీస్ కోసం సపరేట్గా ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో అందులో ఓన్లీ రెసిపీసే ఉంటాయి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అందులో లెంతీ వీడియోస్ కాకుండా చాలా షార్ట్గా ఉంటాయి అన్నమాట రెసిపీస్ అన్నీ కూడా. సో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే, మొన్న ఆకుకూర విత్తనాలు వేశాను కదండి టబ్స్లో, చూసారా? నేను నానబెట్టి వేశాను అనమాట మెంతులు. ఇది 3 డేస్ అవుతుంది నేను వేసి. 3 డేస్కి చూడండి మెంతులు అంటే మెంతాకు ఎంత బాగా వచ్చిందో. ఇంకా తోటకూర మాత్రం చాలా చిన్నగా వచ్చాయన్నమాట మొలకలు. అలాగే పాలకూర రెండిట్లో కూడా మొలకలు అయితే వచ్చాయి. ఇంకా బచ్చల కూర మాత్రం ఇంకా రాలేదు, మొలకలు అనేవి ఇంకా రాలేదు. పాలకూర వచ్చింది, తోటకూర వచ్చింది. మెంతాకు మాత్రం ఇంకొక 5 డేస్ అయితే ఇంకెంచక్క కట్ చేసుకోవచ్చు అనమాట, అంత బాగా వచ్చింది 3 డేస్కి. అంటే నానబెట్టి వేయడం వల్ల మెంతులు చాలా బాగా ఎదిగిందనమాట. మెంతాకు ఏదో ఒక బొకే లాగా ఉంది. సో ఇంక ఇక్కడైతే వాటర్ చల్లుతూ ఉన్నాను. అయితే ఇవి చాలా చిన్నవిగా ఉన్నాయి కదండి ఆ మొలకలు. సో వాటర్ అనేవి చాలా స్లోగా వేయాలన్నమాట. కొంచెం ఫాస్ట్గా వేసినా సరే అవి కింద పడిపోయి ఇంకా మళ్ళీ ఎదగవు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా జల్లానమాట వాటర్ అయితే మాత్రం. మెంతాకి కొంచెం పర్వాలేదులేండి, బాగానే వేయొచ్చు. అంటే అవి వాటి స్టెమ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి తోటకూర అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అసలు. అవి ఎదిగిన తర్వాత కొంచెం పెద్దవి అవుతాయి, కానీ కొంచెం లావుగాన అవి వాటి విత్తనాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. ఆవాల కన్నా చాలా చిన్నవిగా ఉన్నాయన్నమాట. సో ఇంకా పాలకూర కూడా కొంచెం పర్లేదు, చూడాలి ఎలా వస్తుందో. ఇంకొక 1 వీక్ అయితే ఇంకొంచెం పెద్దవి అవుతాయి అన్నమాట. సో నేను ఎప్పుడు పాలకూర వేయలేదులేండి, ఇదే వేయడము. సో తోటకూర మాత్రం ఇది వరకు కూడా వేసాను 2 టైమ్స్. సో ఒకసారి అయితే వర్షం పడి పాడైపోయింది, ఇంకొకసారి మాత్రం కొంచెం బాగానే వచ్చింది. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇవాళ వెదర్ చాలా బాగుందండి. వర్షం పడేలా ఉంది కానీ వర్షం అయితే పడలేదు. చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. కానీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, అసలు ఉక్కబెట్టేస్తుంది. ఇంకా చలి పోయిందనే అనుకోవాలి. ఫిబ్రవరి స్టార్టింగ్ తోటే ఇంకా చలిపోయిందనమాట, బాగా ఉక్కబెడతా ఉంది. కానీ ఇవాళ మాత్రం చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకేదో అలా చిన్న ముగ్గు అయితే వేసేసాను, మొక్కలకైతే నీళ్లు పోసేసాను. ఇంకా ఆ లంచ్ బాక్స్లోకి అయితే నేను ఇవాళ మూంగ్ దాల్ పరాటా అయితే చేస్తున్నానండి. మూంగ్ దాల్ పరాటా అంటే ఏదో కాదండి, పెసరపప్పుతోటి చపాతీలాగా చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోద్ది. అయితే రెసిపీ ఒక్కటే కానీ 3 వెరైటీస్ అనమాట. పెసరపప్పుతోటి చపాతీ, పూరి, అలాగే ఈవినింగ్ పాపిడి చాట్ చేస్తున్నాను. ఈ పిండితోటి పాపిడి చాట్ కూడా చేసుకోవచ్చు. అలాగే వీటిల్ని ఎలా స్టోర్ చేయాలో ఫ్రిడ్జ్లో కూడా చెప్తాను. అంటే మనం బయట సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటాం కదా పరాటాసు, చపాతీసు ఇన్స్టెంట్గాన. సో అవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను, అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒక 1 వీక్, 10 డేస్, 1 మంత్ అయినా పర్లేదు, కానీ 1 వీక్లో తినేయండి, ఎందుకు ఎక్కువ రోజులు. సో దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో పెసరపప్పు అయితే వేసుకున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, ఉప్పు, పసుపు, కసూరి మేతి. గరం మసాలా వేయలేదు. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కసూరి మేతి, ఉప్పు, అంతే అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే బాగుండేదండి, కాకపోతే నా దగ్గర టైం లేదని ఇంకా వేయలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, సో ఆ వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి చిన్న ముక్కల్లాగా అయినా కట్ చేసి అయినా వేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేను తర్వాత బాధపడ్డాను వేసి ఉండాల్సిందేమో అని చెప్పి. సో అవన్నీ వేసాను. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ పిండి. 1/2 కేజీ పిండిలో నేను ఒక 150 గ్రామ్స్ తీసుకున్నానండి పెసరపప్పుని. ఒక్కొక్క స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను పసుపు పొడి తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, ఉప్పు కూడా రుచి అంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు సరిపోద్ది. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. అయితే ఇక్కడ నేను చపాతీ పిండిని చేత్తో రుద్దట్లేదనమాట, రోటీ మేకర్లో చేస్తున్నాను. సో రోటీ మేకరు మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు నన్ను చూసి తను కూడా తీసుకుందట హిల్టన్ది. అయితే అక్క నాకు రావట్లేదు అని చెప్పి అనింది. సో రోటీ మేకర్లో రోటీస్ ప్రెస్ చేయాలి అంటే పిండి అనేది ఇలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత అంటే లూజ్గా కలుపుకున్నాను. మామూలుగా మనం చేత్తో చేయాలి అంటే గట్టిగా కలుపుతాను, అదే రోటీ మేకర్లో చేయాలి అంటే మాత్రం చాలా లూజ్గా కలపాలండి. అప్పుడైతేనే మనకి రోటీ మేకర్లో బాగా
ఏమంటే సాగుతాయన్నమాట. లేకపోతే అక్కడే చెక్కల్లాగా ఒకే దగ్గర ఉండిపోతాయి. గట్టిగా వస్తాయి. సాఫ్ట్‌గా రావు. సో, ఇప్పుడేంటంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయాలన్నమాట ఈ పిండిని. ఇప్పుడు పిండి లూజ్‌గా కలుపుకున్నాం కదా! సో, లూజ్‌గా కలుపుకున్నప్పుడు చేతికంతా పిండి అంటుకుంటది. కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతీ ముద్దల్లాగా చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటది. అలా కాదని చేతికి ఆయిల్ లేకుండా గనుక పిండి తీశారనుకోండి వేళ్ళకి మొత్తం పిండి అంటుకుపోయి చిరాకొస్తదనమాట. కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అంటే ఒక చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మధ్య మధ్యలో చేతిని అలా తడుపుతూ బాల్స్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసి ఈ రోటీ మేకర్‌లో ఇలా పెడితే చూసారు కదా! ఎలాగా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు దీన్ని నేను దాంట్లో కాల్చట్లేదండి. నేను స్టవ్ మీదే కాలుస్తాను. నేను రోటీ మేకర్ కొనింది దాంట్లో తయారు చేయడానికి కాదు. ఓన్లీ ఈ ప్రెస్ చేసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే చపాతీలు చేయడం టైం పడతది కదా! ఇందులో అనుకోండి నిమిషానికి 5 చపాతీల వరకు చేసేయొచ్చనమాట. ఒక నిమిషానికి ఒక 5 చపాతీలు ప్రెస్ చేయొచ్చు. ఇదిగోండి చూసారా ఎంత బాగా ప్రెస్ అవుతుందో. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చెప్పాను కదా! తను కొన్నారని చెప్పి అందుకోసమే చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇలా రోటీ మేకర్‌లో మనం ప్రెస్ చేసిన చపాతీలని ఇలాగే మనము ఒక ఏదైనా బటర్ పేపర్‌లో ర్యాప్ చేసి లేదా కవర్‌లో ర్యాప్ చేసి మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా బాక్స్‌లో పెట్టేసుకొని. ఇదిగోండి ఇలాగా అన్ని చపాతీల్లాగా అంటే ఈ పరాటాస్ అన్నీ కూడా ఇలాగ ప్రెస్ చేసేసుకున్నాను చూసారా? ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. అయితేనండి ఇంకొకటి మనము చేత్తో చేసిన చపాతీకి, ఇలాగ మిషన్‌తో చేసిన చపాతీకి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటది కాల్చేటప్పుడు. ఆహ్, అక్క చేత్తో చేసినవి ఒకలా వస్తున్నాయి. మళ్ళీ ఇలా రోటీ మేకర్‌తో చేసినవి ఒకలా వస్తున్నాయి అని మీరు అడగొచ్చు. ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటదండి. మనము బయట నుంచి తెచ్చుకుంటాం కదా! ఇన్‌స్టంట్ పరాటాసు. సో, తెచ్చుకొని వెంటనే కాల్చుకుంటాము. సో, అలా ఉంటాయన్నమాట. సో, అవి కూడా మిషన్స్‌తోనే చేస్తారు కాబట్టి సో, అలాగే ఉంటదన్నమాట ఇవి కూడాన స్టోర్ చేసుకుంటే. సో, ఇదిగోండి ఇంకా పెనం మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం పప్పు అది వేసాం కదా! అవి కొంచెం వేగాలన్నమాట పప్పు. హై ఫ్లేమ్‌లో పెడితే అవి సరిగా వేగవు. అందుకని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీల్లాగా కాల్చేసుకోవాలన్నమాట. ఇంతేనండి. ఇది చపాతీ అన్నమాట. సో, కొంచెం చిన్నవి చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరీల్లాగా చక్కగా పొంగుతాయండి. మీరు చేత్తో చేసిన పూరీ కంటే కూడాన ఇలా రోటీ మేకర్‌లో చేసిన పూరీలు ఆయిల్‌లో వెయ్యగానే భలే పొంగుతాయి తెలుసా? అసలు ఎంత బా పొంగుతాయో. అంటే నేనేమి ఇప్పుడు ఆ రోటీ మేకర్‌ని ప్రమోట్ చేయట్లేదు కొనమని. చెప్తున్నాను. ఎవరైనా కొని వాడడం రాకుండా పక్కన పడేసి ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. సో, ఇంకోటేంటంటేనండి నేను అసలెందుకు తీసుకున్నాను అంటే ఎప్పుడైనా మా వాళ్ళందరూ వచ్చినప్పుడు మా ఇంట్లో చపాతీస్ కొంచెం ఎక్కువ తింటారండి. అప్పుడు అంతమందికి చేయడం కష్టం కాబట్టి రోటీ మేకర్ అయితే నేను తెచ్చుకున్నాను. సో, మీకది యూజ్ అయితేనే తెచ్చుకోండి. లేకపోతే లేదు. ఒకవేళ మీ దగ్గర రోటీ మేకర్ లేకపోతే ఎలా స్టోర్ చేయాలక్కా అని మీకు డౌట్ రావచ్చు. ఏమీ లేదు. చపాతీలు చేత్తో పామేసి పెనం మీద జస్ట్ అటు ఇటు తిప్పితే చాలు. ఎక్కువసేపు పెనం మీద కాల్చాల్సిన అవసరం లేదు. అటు ఇటు ఒక హాఫ్ మినిట్ కాల్చి దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. చూపిస్తాను అది కూడానా. సో, ఇక్కడ పరాటాస్ అయితే కాల్చేశాను. మీడియం ఫ్లేమ్‌లో కాల్చేశాను. సో, సాఫ్ట్‌గానే ఉంటాయండి. అవి చల్లారిన కొద్దీ కొంచెం మెత్తబడతాయన్నమాట. వేడి మీద ఉన్నాయి కదా! అందుకలా ఉన్నాయి. చల్లారే కొద్దీ మెత్తబడతాయి. సో, ఇదొచ్చేసి గ్రీన్ చట్నీ. సో, పెరుగులో ఏంటంటే నా దగ్గర కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంటది. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంటది కాబట్టి కొంచెం జీలకర్ర పొడి అవి కలిపేసి గ్రీన్ చట్నీ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు ఇవాళ టిఫిన్ వద్దు మాకు కెలాగ్స్ కావాలి అని అడిగారు. కెలాగ్స్‌లో కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి. చప్పగా ఉన్నవి కాకుండా ఇవి న్యాచురల్ ఫ్రూట్స్‌తో చేసినవన్నమాట. అంటే కలర్స్ కాకుండాన న్యాచురల్‌గా ఫ్రూట్స్ నుంచి తీసిన ఆ పల్ప్ తోటి చేశారనమాట ఈ కెలాగ్స్. బాగున్నాయి. సేమ్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది. ఆరెంజ్, ఆ తర్వాత యాపిల్ ఫ్లేవర్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవేసి ఇచ్చేసాను పిల్లలకి పాలేసి అవి తినేశారు. ఇంకా మా వారికేమో ముందు రోజు నైటు మటన్ కర్రీ చేశాను. సో, మటన్ కర్రీ ఉంది. ఆ తర్వాత టిఫిన్‌కొచ్చేసి మా వారికి 2 పరాటాస్ అయితే పెట్టేశాను. పిల్లలు మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి పరాటాస్ అనమాట. గ్రీన్ చట్నీ చేశాను. అలాగే టమాటో కెచప్‌తో కూడా చాలా బావుంటది. మా పెద్ద బాబు అయితే తింటాడు టమాటో కెచప్పు. ఇంకా చిన్నోడు తినడు కదా! అందుకని వాడి కోసం కొంచెం గ్రీన్ చట్నీ. మా పెద్దోడికి ఏమంటే గ్రీన్ చట్నీ
టమాటో కెచప్ 2 అయితే వేసాననమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే బాక్సులు మా వారికి అయితే ఇచ్చి వచ్చేసాను. అప్పటికే టైం అయిపోయింది. ఇంక మా వారికి ఇచ్చేసి ఇదిగోండి ఇంకా బాక్సులు అయితే కడతా ఉన్నాను. సో ఇంక ఇక్కడైతే బాక్సులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. తినేసారనమాట కెలాగ్స్ అయితే. అమ్మ త్వరగా అని చెప్పేసి కంగారు పెడతా ఉన్నారు. వస్తున్నానురా బాబు అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నానమాట. బ్రేక్ ఇవే. మామూలుగా అయితేనండి బాక్స్లో వేసి పెడతానండి. ఇవి డేట్స్ కూడా తీసుకొచ్చాను, ఖర్జూరము. సో ఈ పిస్తా పప్పులు, బాదం పప్పు, అదే జీడిపప్పులు, బాదం పప్పులు తినట్లేదని చెప్పేసి పిస్తా పప్పు, జీడిపప్పు బాక్స్లో వేసి ఒక 2 డేట్స్ వేసి పెడుతుంటే తినట్లేదండి. ఈవినింగ్ మళ్ళీ అలాగే తీసుకొస్తున్నారు. ఈవినింగ్ తిట్టి మళ్ళీ తినిపిస్తున్నాను అనమాట. ఇదేంట్రా బాబు ఇవి తినడానికి కూడా ఏంటి అంటే వాటిలతో కూడా చాక్లెట్స్ చేసేయాలంట. మొన్న చేసిన చాక్లెట్స్ అయితేనండి ఒక 2 డేసే, ఎక్కువ రోజులు కూడా లేదు, కరెక్ట్గా 2 డేస్లో తినేసారు అన్ని చాక్లెట్స్. ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ అస్తమాను చాక్లెట్స్ తిన్నా కూడా కప్పం పట్టేస్తాయి కదా, అందుకే చేయలేదు. మీరు నార్మల్ డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి. ఇప్పుడు రోజుకు ఒక చాక్లెట్ తింటే పర్లేదు, ఏదో స్వీట్ తినాలనిపించినప్పుడు 1/2 కేజీ చాక్లెట్ 2 డేస్లో తినేస్తే ఎలా అవుతుంది. అందుకే ఇంకా చాక్లెట్స్ చేయను, డ్రై ఫ్రూట్స్ అలాగే తినండి అని చెప్తున్నాను. వాళ్ళకి అది తినడానికి కూడా బాధే అనమాట. మా చిన్నోడైతే బాక్సులు ఎతికేస్తూ ఉన్నాడు. అంటే సాస్ వేసాను కదా పెద్దోడికి, ఆ బాక్స్ మళ్ళీ ఎక్కడ వీడికి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అమ్మ నువ్వు కరెక్ట్గా పెట్టావా లేదా అని చెప్పి మళ్ళీ వాడు చెక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడికి సాస్ అంటే అంత చిరాకు అనమాట. ఆ స్మెల్ మనం వాడు తింటున్నప్పుడు మనం పక్కన కూర్చొని తిన్నా సరే లేచి వెళ్ళిపోతాడు వాడు. పొరపాటున వాడి దాంట్లో కొంచెం సాస్ పడింది అంటే ఇంకా ఆ రోజు ఏడుపే. అలా ఉంటుంది వాడితో మాకు. ఇంట్లో అందరికీ వాడొక ఎమోషన్ అనమాట. ఇంకా ఆఖరికి లక్కీ కూడా వాడు ఏదైనా ఏడిస్తే వద్దురా బాబు నువ్వు ఏడోకి ఇచ్చేస్తాను అంటాడు. అలా మా అందరికీ ఏదో ఒక చిన్న పెట్టులాగా అనమాట మా ఇంట్లో విష్ణు. మా ఆయనకి కానీ ఎవరికి కోపం వచ్చినా విష్ణునే తిడతాం, ఎవరికి ప్రేమ వచ్చినా విష్ణునే పొగుడతాం అనమాట. అలాగా ఆఖరికి పెద్దోడు కూడా, వాళ్ళ అన్నయ్య కూడా ఎక్కువ వాడిని ఇరిటేట్ చేయడం, ఆడించడం, కొంచెం బాధపడితే వద్దులేమ్మా వాడికి ఇచ్చేసేయి నాకు వద్దులే అని చెప్పేసి సాక్రిఫైస్ చేసేస్తాడు వాళ్ళ తమ్ముడు కోసము. అలాగా ఇంక ప్రతి ఇంట్లో అంతే కదా చిన్నోడంటే. సో ఇంక వాళ్ళైతే ఇంక బయలుదేరారండి, వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంక నేను ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి కొంచెం పిండి మిగిలితేను ఇలాగ చిన్నవి చేశానండి. ఇవి స్టోర్ చేద్దామని చెప్పి. ఏంటి అంటే ఇవి పూరి అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈవినింగ్ టైంలో పాపిడి చాట్ అంటే పాపడ్స్ లాగా, చూడండి బయట మనకి పాపిడి చాట్ చేస్తారు కదా, సో అలా ఉంటుందన్నమాట. దీన్ని ఫోర్క్తో గుచ్చేసి ఆయిల్లో కనుక డీప్ ఫ్రై చేస్తే పాపడ్స్ లాగా అంటే చెక్కల్లాగా తయారవుతాయి. నార్మల్గా హోల్స్ పెట్టకుండా నార్మల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పూరీలాగా పొంగుతాయి అన్నమాట. మీకు ఇవాళ పాపిడి చాట్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఇదిగోండి ఇలాగా ఒక పేపర్లో ర్యాప్ చేసేస్తున్నాను. ర్యాప్ చేసి మీరు కావాలనుకుంటే ప్లాస్టిక్ కవర్లో అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా పెట్టేసి ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. యాక్చువల్గా స్టీల్ బాక్స్ కంటే కూడా ఏదైనా కొంచెం ప్లాస్టిక్ కానీ లేదా గ్లాస్ జార్లో కానీ బెటరు. సో ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే వారం కాదండి, ఒక 10 రోజులు కూడా కాదు, నెల రోజులైనా సరే ఏం పాడవవు. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా చపాతీస్ అయితే చేసి పెట్టేసుకోండి, బాగుంటాయండి. అలా అని ఇన్స్టెంట్ మిక్స్లు మీరు ఇన్ని రోజులు నేను చెప్తున్నారేంటి 6 నెలలు 3 నెలలు పెట్టుకొని తినాలా అని చెప్పి మళ్ళీ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో. అన్ని నెలలు పెట్టుకొని తినమని చెప్పట్లేదు, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను అంతే. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కాళ్ళు కొంచెం బాగా పగుళ్ళు వచ్చినాయండి నాకు. మామూలుగా నాకు అసలు కాళ్ళు పగలవు, ఈ మధ్య కొంచెం కాళ్ళు పగిలాయి అన్నమాట. అందుకని ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటున్నాను. ఏం లేదు, ఇవి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక షాంపూ వేశాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూను వంట సోడా, మనం ఇడ్లీల్లో దోశల్లో వేసుకుంటాం కదా వంట సోడా వేశాను. ఒక 1/2 స్పూను షాంపూ వేశాను. అలాగే ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ వేశాను అనమాట. వేసేసి అందులో కొన్ని రోజ్ పెటల్స్ ఉన్నాయని వేశాను అంతే, లేకపోతే పర్వాలేదు. సో రోజ్ పెటల్స్ లేకపోయినా ఏం కాదు.
వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు కాళ్ళని ఆ నీళ్ళల్లో అలాగే ఉంచితే మనకి కాళ్ళు మెయిన్‌గా మట్టి వెళ్ళిపోయి ఉంటదండి. ఎక్కడైతే కాళ్ళు పగిలాయో ఆ పగుళ్ళ మధ్యలో మట్టెళ్ళిపోయి ఎంత కడుగుతున్నా సరే పోవట్లేదనమాట. సో, ఇప్పుడు నేను తలస్నానం చేశాను. స్నానం చేసినా సరే ఆ కాళ్ళ మధ్యలో ఉన్న ఆ నల్లగా మట్టి ఎవరైనా చూస్తే బాగోదు కదా! అంటే మనకే నచ్చదు కదా! కాళ్ళు అలా ఉంటే. నాకైనా కొంచెం తక్కువ. కొంతమందికైతే బాగా ఆ ప్రాబ్లమ్‌తో ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా వాటర్‌లో ఇలా కాళ్ళు పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి 10 నిమిషాల తర్వాత పేస్ట్ ఉంటది గదా! ఏ పేస్ట్ అయినా పర్లేదు. మనం టూత్ పేస్ట్ ఏదైనా కోల్గేటే గాదు ఏదైనా పర్లేదు. బ్రష్‌కి పేస్ట్ పెట్టేసి ఏదైనా ఒక వేస్ట్ బ్రష్ ఏదైనా ఉంటే తీసుకోండి. దానికి పేస్ట్ పెట్టేసి నీట్‌గా కాలుకి ఎక్కడైతే మడమల దగ్గర పగిలాయో అదే క్రాక్స్ వచ్చి ఉంటాయి కదా, అక్కడంతా కూడా నీట్‌గా ఆ బ్రష్ పెట్టేసి మీరు ఇలా నీట్‌గా బ్రష్ చేశారనుకోండి, ఆ గీతల్లో నుంచి ఆ నల్ల మట్టి ఏదైతే ఉందో నల్లగా అదంతా వచ్చేస్తది. డెడ్ స్కిన్ ఏదన్నా ఉన్నా కూడా పోతదండి. ఇంకా కాళ్ళు, బొటన వేలు దగ్గర అట్లా బొటన వేలు దగ్గర అంతా కూడాను కొంచెం మనకి ఆ డెడ్ స్కిన్ అనేది ఉంటది. అలాగే చూడండి ఇదిగోండి కాలంతా మనకి మొత్తం కాలంతా అరికాళ్ళల్లో ఎక్కడెక్కడైతే డెడ్ స్కిన్ ఉందో అక్కడంతా కూడా బ్రష్ తోటి గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు, కొంచెం బ్రష్ చేసినట్లయితే మనకి బాగా సాఫ్ట్ అయిపోతుందనమాట. సో, మనం ముందుగానే ఒక 10 నిమిషాల పాటు కాళ్ళని నానబెట్టాం కదా! ఆ నీళ్ళల్లో ఉంచాం కదా! సో, కాళ్ళు సాఫ్ట్ అవుతాయి కాబట్టి దాంతో గనుక బాగా నీట్‌గా బ్రష్ చేసాము అంటే ఆ కాళ్ళల్లో ఉన్న మట్టి, మురికి, డెడ్ స్కిన్ అంతా పోతదండి. ఇదేనండి పెడిక్యూర్ అని చెప్పి బయటికెళ్ళి 500, 600 ఇచ్చి చేయించుకోవాలి. సో, అంటే చేయడం రాదు అనుకున్న వాళ్ళు బయటికెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకు బయటికెళ్ళి నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి. అప్పుడప్పుడు నెలలో ఒకసారో, 2 సార్లో చేసుకుంటే కాళ్ళు, చేతులు ఇలా నీట్‌గా ఉంటాయి. చేతులు కూడా సేమ్ ప్రాసెస్. చేతులు కూడా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే చేతులు అనుకోండి మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. సో, కాళ్ళు అరికాళ్ళు అనేవి పెద్దగా పట్టించుకోం కదా! సో, నీట్‌గా కడిగేసుకొని క్లాత్‌తో తుడిచేసి కొంచెము వాజ్‌లిన్ ఉంటది కదా! ఏదైనా మాయిశ్చరైజర్ గనుక కొంచెం అప్లై చేస్తే కాళ్ళు అలా నీట్‌గా ఉంటాయన్నమాట. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి బావుంటది కదా! అది. సో, ఇంకా నన్నైతే బ్యూటీ టిప్స్ బోలెడు అడుగుతున్నారండి. నేను చెప్పాలంటే కాస్మెటిక్స్ నేను పెద్దగా వాడనండి. చాలా తక్కువ వాడతాను. కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాననమాట అంతే. ఖాళీ దొరికినప్పుడు ఎప్పుడైనా. సో, అది. ఆ తర్వాత ఇంకా నేను మీకు చెప్పాను కదా! పాపడి చాట్ అయితే చేసుకుంటానని. యాక్చువల్‌గా ఇది పిల్లల కోసం చేయలేదు. మధ్యాహ్నం నా కోసం చేసుకున్నాను. ఉదయాన్నే అంటే డీప్ ఫ్రై ఎందుకులే అని చేయలేదండి వాళ్ళకి. కానీ పిల్లలకి కూడా చాలా ఇష్టము. ఈవినింగ్ టైంలో చేద్దాంలే అని చెప్పి ఇంక వాళ్ళకి మార్నింగ్ అయితే చపాతీస్ పెట్టాను. ఏం లేదండి ఇదిగోండి ఈ చపాతీలకి ఫోర్క్ తీసుకొని గుచ్చామనుకోండి అవి పొంగవనమాట. మనకి ఫోర్క్‌తో గుచ్చకుండా గనుక వేసాము అంటే పూరీల్లాగా పొంగిపోతాయి. అలా కాదు మనం ఫోర్క్‌తో గుచ్చాము అంటే ఆ హోల్స్‌లో ఆయిల్ వెళ్ళి మనకి పూరి అనేది పొంగదనమాట. సో, అప్పుడు చెక్కల్లాగా తయారవుతాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో, ఇప్పుడు దాన్ని ఇలా వెజిటబుల్స్ టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికము యాక్చువల్‌గా క్యారెట్ కూడా వెయ్యాలి. క్యారెట్ మర్చిపోయాను ఉందన్న సంగతి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు. అంటే తినేటప్పుడు మనం పట్టుకొని తినడానికి ఉండాలి కదా! అలాగా. సో, అలా కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం టమాటో కెచప్పు కొంచెం కొంచెం వేసేసుకొని స్ప్రెడ్ చేయండి. ఆ పైన కొన్ని ఉల్లిపాయలైతే ఇలా కట్ చేసుకున్నవి వేసేయండి. అలాగే కొన్ని టమాటోస్ కూడానా. సో, నిజంగా చెప్తున్నానండి ఈ ప్లేటు 60 రూపీస్ అండి బయట. ఇన్ని పెట్టరు తెలుసా? ఇన్ని కూడా పెట్టరు. నాకే సరిపోదు బయటికెళ్ళి తింటే. అది సరదాగా చేయండి. ఒకవేళ డీప్ ఫ్రై మీకు ఇష్టం లేదు అనుకుంటే ఆ చపాతీనే కొంచెం ఆయిలేసి సిమ్‌లో పెట్టి పెనం మీద గనక కాల్చారనుకోండి చెక్కలాగా అయిపోద్దనమాట. కాకపోతే చాలా టైం తీసుకుంటది. సిమ్‌లోనే పెనం మీద గనక ఫ్రై చేస్తే కాక్రాస్ అంటారు. సో, చెక్కల్లాగా అయిపోతాయన్నమాట. డీప్ ఫ్రై అవసరం లేదు. సో, ఆయిల్ తినము అనుకున్న వాళ్ళు అలాగా ఫ్రై చేసుకోండి. సో, ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసుకున్నాం కదా! పైన కొంచెం జీలకర్ర పొడి, కారము, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం చాట్ మసాలా ఈ 4 జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి అంతే. ఇంకా కొంచెం కొంచెం పెరుగైతే వేశాను. అలాగే కొంచెం టమాటా కెచప్ కూడా
ఫైనల్‌గా కొంచెం అట్లా వేసేసాను. అంతేనండి తినేయడమే అనమాట. పాపిడి చాట్ రెడీ. సో, బయటికెళ్ళి తినే కంటే ఇంట్లో ఇప్పుడు నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే వీడియో తీయలేదు తినేసాను. పవర్ పోయింది. ఇంక అందుకే వీడియో తీయలేదనమాట. సో, చూసారు కదా రెసిపీ అయితే నచ్చిందా? బావుందా అండి? చాలా బావుందండి. నేను తిన్నాను గదా! ఇంక ఆలస్యం ఎందుకు మీరు కూడా తయారు చేసుకొని తినేయండి. నార్మల్ చపాతీతో కూడా చేయొచ్చు ఈ పాపిడి చాటు. చాలా ఈజీ అండ్ టేస్టీ గదా! సో, ఇంకెందుకు ఆలస్యం చేసుకొని తినేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటాను ఫ్రెండ్స్ మరి. బాయ్ అండి. బాయ్.